దేవుడిచ్చిన ఆజ్ఞ. దీన్ని అనుసరించే విషయంలో నువ్వు నిబ్బరంగా ఉండాలి. నీవు అనుసరించాలి, నీ కుటుంబాన్ని దాన్ని బోధించాలి. టైం దొరికినప్పుడంతా పిల్లల్ని దగ్గర పెట్టుకుని ఏదో దేవుని వాక్యం, నీకు తెలిసిన అనుభవాలతో కూడిన దేవుని మాటలు నీ పిల్లలకి పంచి పెడితే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. ఆమెను చెప్పడం అందరూ గట్టిగా. చిన్నప్పటి నుండి పిల్లలకు వాక్యాన్ని చదివి వినిపించండి. నా దగ్గర ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారండి. తీసుకొస్తే ఏ నాన్న హల్లెలూయా చెప్పమంటే హల్లెలూయా అంట. హల్లెలూయా అంటే చాలా 2 చేతులు ఎత్తుతున్నారు. మరి చేతులెత్తి హల్లెలూయా చెప్పమని అంట. మీకైతే నేనేమనాలి? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి అంటే అప్పుడు అంట. మామూలుగా హల్లెలూయా చెప్తే హల్లెలూయా హల్లెలూయా అంటుంటారు. ఆ చిన్న బిడ్డకి హల్లెలూయా అంటే చేతులెత్తి హల్లెలూయా చెప్పాలని తెలుస్తుంది. ఆమెను చెప్పడం గట్టి. ఆ తల్లి పెంపకం, ఆ తండ్రి పెంపకం. చిన్నప్పటి నుండి బిడ్డలకు దేవుని వాక్యాన్ని పంచండి. నీవు అనుసరించు అండ్ బిడ్డలకి దాన్ని నేర్పించు. దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో కుడి ఎడమలకు తొలగిపోవద్దు. వాక్యాన్ని ప్రకటించు, బోధించు.